దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాం. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము చెప్పువాడు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును. నీవు కాపురమున్నావని ఎరుగుదు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనేవాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అందువలనే అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా ఆది కాండము 11వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతాం. ఆది కాండము 11వ అధ్యాయము మొదటి నుంచి. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అరుచునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే వారందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలంచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదమని
రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అని బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయనా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రములు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థించారు ప్రభువా. వారి ప్రార్థనలు మీరు ఆలకించి జవాబిచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఓ ప్రభువా, ఈ సమయంలో కొన్ని నిమిషములు నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నా ప్రభువా, ఓ ప్రభువా, నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, నీ వాక్యము ద్వారా నాయన ఓ మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచన సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. మాలో నా తండ్రి నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యములు ప్రభువా, నీ వాక్యము ద్వారా నాయన మీరు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు బ్రహ్మ క్రీస్తు, మీకు వందనాలు ప్రభువా. మేము నాయన నీతిమంతులము కాదు నా తండ్రి, మేము పరిశుద్ధులము కాము ప్రభువా. ప్రభు అయినను నా తండ్రి నీ ఉచితమైన కృప ద్వారా నాయన, కేవలం నీవు ఉచితమైన కృప ద్వారా మాత్రమే నా తండ్రి, నీ రక్తము ద్వారా నా తండ్రి మమ్మల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను నాయన ఓ పవిత్రులుగా మీరు తీర్చిదిద్దుతున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఓ ఒక మహోన్నతమైన కళాకాండముగా నా తండ్రి మీరు మమ్మల్ని తీసుకున్న వస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఓ నా ప్రభువా, అదుగా నాయన నీ వాక్యము ద్వారా నాయన అటువంటి జీవితమును నాయన మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మేము కేవలము నాయన ఓ నీ వాక్యము నా తండ్రి, నీ వాక్యానికి లోబడే జీవితము నాయన మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు బ్రహ్మ క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. చదవబడి నీ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేసి మీరు మహిమ పొందమని జీవము కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం పేరు ఏంటంటే ఆనాటి బబులోనే నేటి క్రైస్తవ సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాటి బబులోనే నేటి క్రైస్తవ సంఘము. బబులోనికి క్రైస్తవ సంఘమునకు సంబంధం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మరలా మనం అందరం కూడా ఈ రీతిగా సహోదరి పద్మా సిస్టర్ గారి గృహంలో చేరి ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు ఒక గొప్ప సమయాన్ని ఆయన అనుగ్రహించాడు. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. గత గురువారము పొద్దున్నే స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళాను. 2 బకెట్లు నీళ్ళు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బాత్రూంలో కాలు జారి పడిపోయాను నేను. ఒక కాలేమో ఆ బేషన్లో పడింది, ఒక కాలేమో గట్టు మీదనే ఉంది. ఇలా తిరిగి పడిపోయాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఏ దెబ్బ కూడా తగలకుండా సహాయం చేశాడు. బాత్రూంలో పడిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, తల పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు,
చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గురువారం పొద్దున్నే స్నానం చేద్దామని 2 బకెట్లు నీళ్లు పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక వెళ్ళి ఇక జారింది కాలు. ఒక కాలు ఏమో పైన పెట్టాను. ఎప్పుడైతే పైన పెట్టానో ఆ కాలు జారి గోడకి ఆనుకుంది. ఒక కాలేమో ఆ బేషన్లో పడి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా తిరిగానన్నమాట. ఇలా తిరిగి ఎందుకో ఇట్లా ఇంకా బకెట్ల మీద పడి ఉంటే ప్రమాదం జరిగేదేమో. అది పక్క సైడ్ పడ్డా. ఆ సైడ్ పడి ఇలా చేపటికి ఈ చెయ్యి జారి గోడకి వెళ్ళి కుట్టుకుంది. ఈ ఏళ్ళు మాత్రం బాగా నొప్పి తగిలింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప ప్రమాదమును తప్పించాడు. ఉదయకాల సమయంలో చెప్తాం అనుకున్నాం కానీ అది చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నేను చాలామంది సాక్ష్యాలు విన్నా. బాత్రూంలో పడిపోయిందండి, కాలు చేయి ఇరిగిపోయింది, హాస్పిటల్లో పెట్టాం అని. కొంతమందికి బాత్రూంలో పడిపోయింది, తలకాయ పగిలిపోయింది. కొంతమంది బాత్రూంలో పడిపోయింది, చచ్చిపోయింది. ఏ వార్తలు విన్నది నేను ఎక్కువగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు అటువంటి గొప్ప ప్రమాదాల నుంచి దేవుడు మనలను తప్పిస్తున్నాడు ఆయన. నిజంగా ఇప్పుడు నేను ఉన్న పరిస్థితులని చూస్తే మీరెవరు కూడా అది నమ్మరు. నిజంగా ఎందుకని ఏదో ఒకటి చెయ్యో కాలో ఇరిగితే నమ్ముతారు. ప్రజలకి ఏంటంటే ఈయన పడిపోయాడు అని అంటే, ఇప్పుడు భగత్ పడిపోయాడు, ఆయనకి ఎక్కడో కాలు ఆ పాదం దగ్గర చిట్లింది. ఆయన ఏం చేస్తున్నాడు? బ్యాండేజ్ చేసుకొని తిరుగుతున్నాడు. ఆయన ఇరుగుతున్నాడు, కుంటుతున్నాడు కాబట్టి ఆయన పడిపోయాడంటే ఎవరైనా నమ్ముతారు. అవునా? చూడండి, ఆయన ఎవరైనా నమ్ముతారు. ఆయన పడిపోయాడంటే, కాలు ఇరిగిందంటే, లేకపోతే ప్యాచర్ అయిందంటే ఎవరైనా నమ్ముతారు. కానీ నన్ను నమ్ముతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మరు. కానీ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అటువంటి గొప్ప కార్యములు ఆయన చేసే దేవుడు. ఆయన పాస్టర్ జాషువా మనోహర్ గారు చనిపోయిన తర్వాత 2017లో మరియమ్మ గారు, డోలస్ నగర్లో మరియమ్మ గారు అని ఒక సహోదరు ఉంది. ఆ సహోదరికి మరణ భయం పట్టుకుంది. ఆమెకి చచ్చిపోతాను, నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి ఆమెకు కూడా ఒక మరణ భయము పట్టుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2017లో ఆయన చనిపోయిన తర్వాత జరిగిన కార్యం. సరే, నేను ఆమె పిలిచి, పాస్టర్ గారు నాకు ఇలా ఉంటుంది, నేను కూడా చచ్చిపోతానేమో భయం వేస్తుంది అని చెప్పి ఆమె చెప్తా ఉంది. నీకెందుకు వచ్చిందా మా ఆలోచన రాని బాక అసలు అని చెప్పి చెప్తున్నా కూడా ఆమె ఉండలేకపోతుంది అలాగే. సరే, నేను అన్నాను, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకో. నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, ముందు ఆ వడ్డీ వ్యాపారం మానేసే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆమె వడ్డీ వ్యాపారం ఆ సమయంలో మానేసింది. ఎవరెవరు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆక్రమించుకున్నట్లన్నిటిని వదిలేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని రోజులు ఆమె గురించి ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత ఆమె మామూలు స్థితిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అశోక్ అని, ఆయనకి పట్టుకుని ఆమెలో ఉన్న దెయ్యం ఆమెకు పట్టుకుంది. ఆయనకి పట్టుకుంది అశోక్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కూడా ఇదే విధానం అన్నమాట. అంటే నేను చనిపోతాను, పాస్టర్ గారు నేను చచ్చిపోతాను, ఇదే కల్లో అదే, నిద్ర లేస్తే అదే, పడుకున్నా కూడా అదే. అతను పడుకోలేకపోతున్నాడు ముందు, అసలు భయము. అది కూడా 2017-18లో జరిగిన కార్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. దేవుడు ప్రియులారా గమనించండి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు అప్పట్లో. మనం కూడా ఎక్కడ చెప్పుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఎక్కడ చెప్పింది లేదు. ఇప్పుడు చెప్తున్నాం అనుకోండి, అవి కొత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి నమ్మే విషయాలు కాదు.
కనుక ఇక్కడ చేయబడుతున్న ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇది నా వరకే కాదు, ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట ఇది దేవుని సన్నిధిలో చెప్తున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి తెలుసు అక్కడ జరిగినటువంటి కార్యాలు, వాళ్ళు ఎవరైతే మేలు పొందుతున్నారో వాళ్ళు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు మరలా యథాతథ ఏదో అంటారు కదా, సామెత ఉంది కదా, ఆ దానిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, దేవుడు చేసే ప్రతి మేలును మనము మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి అద్భుతమైన కార్యములను, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యములను మనము మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ప్రియులారా, అవి మనము మన జీవితంలో తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలా. ప్రతి విషయంలో కూడా. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఏది కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అది చిన్న కార్యము కావచ్చు లేదా పెద్ద కార్యము కావచ్చు. ఏ కార్యమైనా సరే మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి మేలునకు మనం కృతజ్ఞత కలిగి జీవిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటి? ఆనాటి బబులోని నేటి క్రైస్తవ సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జలప్రళయం వచ్చిన తర్వాత జలప్రళయంలో నోవాహు వాడను తయారు చేశాడు. ఈ రాత్రి ఎంత సమయమైనా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మెసేజ్ పూర్తయ్యే వరకు కూర్చోవాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జలప్రళయములో దేవుడు నోవాహు కొరకు దేవుడు ఒక వాడను నిర్మించమని చెప్పాడు. నిర్మించాడు. దానికి 3 అరలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా జతలుగా తీసుకుని వచ్చి ఆ వాడలో చేర్చమని చెప్పాడు. జతలుగా వచ్చి ఆ వాడలో చేర్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కోడళ్ళు వారిలోకి వెళ్ళండి అని చెప్పాడు. అంటే అప్పటికి ఇంకా 3 కుమారులకి పిల్లలు పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 కుమారులకి పెళ్ళిళ్ళు మాత్రమే అయినాయి, కానీ వారికి పిల్లలు పుట్టలేదు. జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో నోవాహు వాడ పైకి తేలబడింది. మిగతా ప్రపంచమంతా కూడా ఏమైపోయింది? ఆ జలప్రళయంలో మునిగి నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జలప్రళయంలో ప్రపంచమంతా ఏమైపోయింది? మునిగి నాశనం అయిపోయింది. ఏ ఒక్కరు కూడా అక్కడ మిగలలేదు. ఒక నోవాహు యొక్క భార్య, నోవాహుకు పుట్టిన 3 కుమారులు, వారి యొక్క భార్యలు తప్పనిచ్చి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ లేరు. 40 రోజులకి వచ్చిన వరదంతా కూడా క్లియర్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాడ వెళ్ళి ఆరారాతు పర్వతం మీద ఆగింది. ఎక్కడ ఆగింది? ఆరారాతు అనేటువంటి పర్వతం మీద ఆగింది. ఆ పర్వతం మీద నుంచి ఈ 3 కుటుంబాలు, ఈ 4 కుటుంబాలు బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ 4 కుటుంబాలు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తరువాత
రాయబడిందే ఈ 11వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 11వ అధ్యాయం కంటే ముందు 10వ అధ్యాయం ఉంది. 10వ అధ్యాయం కూడా మనం ఒకసారి చదువుదాం మొదటి నుంచి. ఆది కాండము 10వ అధ్యాయము మొదటి నుంచి. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు అను వారి యొక్క వంశావళి. అది జలప్రళయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాలు, మెషేకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనాజు, రిఫాతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలిషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరు నుండి సముద్ర తీరమందుండిన జలములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు షేబ, హవీలా, సప్త, రాయమ, సప్తాక అనువారు. రాయమ కుమారులు దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండి ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కాదు, కల్కేను అను పట్టణములు అతని రాజ్యములు మొదలుపెట్టెను. చాలు అతని రాజ్యమునకు మొదలు. ఎవరి రాజ్యానికి అనంటే కూషు కుమారుడగు నిమ్రోదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ నిమ్రోదు చూడండి, షీనారు దేశములో, ఏ దేశాలు? షీనారు దేశములోని బాబేలు, ఎరెక్కు, అక్కాదు, కల్కేన అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే ఇక్కడ ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే, మొదటిది బాబేలు, ఎర్రకు, అక్కదు, తర్వాత కల్లేన అని ఈ 4 దేశాలు అతని యొక్క సామ్రాజ్యం. ఎవరు సామ్రాజ్యము? కూషు కుమారుడగు నిమ్రోదు సామ్రాజ్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 4 దేశాలకు బాబేలును ఆయన రాజధానిగా ఎంచుకున్నాడు. ఎవరు? ఈ యొక్క నిమ్రోదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు నిమ్రోదు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మన తాత దినాల్లో ఏమొచ్చింది? జలప్రళయము వచ్చింది కనుక ఇప్పుడు నోవాహు నిమ్రోదుకి ఏమవుతాడు? తాత అవుతాడు. నిమ్రోదుకి నోవాహు ఏమవుతాడు? తాత అవుతాడు. కనుక ఇప్పుడు నిమ్రోదు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మన యొక్క తాత దినాల్లో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి అందరిని కూడా ముంచేసింది. నాశనం అయిపోయారు, చచ్చిపోయారు. కనుక ఈసారి అటువంటిది ఏదైనా వస్తే మనం నాశనం కాకుండా మనం తప్పించుకోవడానికి, మనం రక్షించబడటకు, మనల్ని మనం కాపాడుకోవడానికి మనము ఒక గోపురాన్ని కట్టుకుందాం. ఆకాశానికి ఒక గోపురాన్ని నిర్మించుకుందాం. ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే మనమందరము వెళ్ళి ఆ గోపురంలోకి వెళ్ళి
మనం క్షేమంగా ఉండొచ్చు అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు నిమ్రోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ నిమ్రోదు యొక్క కాలములో యోబు అనేటువంటి వ్యక్తి కూడా జీవిస్తా ఉన్నాడంట. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిమ్రోదు క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, యోబు నిమ్రోదు కాలానికి సంబంధించిన అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ యొక్క నిమ్రోదు యొక్క కాలములో దేశము ఒక్కటే, ఆ దేశానికి భాష కూడా ఒక్కటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వారందరూ కూడా అప్పటి వరకు ఒకే భాష మాట్లాడుతున్నారు. అప్పటి వరకు ఇంక వేరే భాషలు లేవు అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా వేరే భాషలు లేవు. ఎప్పుడైతే ఈ యొక్క బాబేలు గోపురం కట్టుదామని చెప్పి ఆ యొక్క నిమ్రోదు ఆలోచన చేశాడు, ఈ మాట దేవుడు వింటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మనం ఏం మాట్లాడుకుంటున్నాడు దేవుడు వినట్లేదని మనం అనుకోవచ్చు. ఆయన ఆకాశములో నుంచి తొంగి ఆయన చెవులను పెట్టి ప్రతి మాట కూడా వింటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మాట కూడా, ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేయబోతున్నారో ఆయన వింటున్నాడు. నిమ్రోదు, ఆ కాలంలో ఉన్నటువంటి నిమ్రోదును వెంబడిస్తున్నటువంటి ఆ నరులు కుమారులు అంట వాళ్ళు, నరులు కుమారులు, నరులు కుమార్తెలు అంట వాళ్ళు. అంటే ఈ హాము అనేటువంటి వ్యక్తి ఇతను దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇతను సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తి, అపవాదికి సంబంధించినటువంటి వ్యక్తి. అందుకనే ఆ హాము సంతానమే ఇక్కడ నరులు కుమార్తెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ హాము యొక్క కుమారుడే కూషు, కూషు యొక్క కుమారుడే నిమ్రోదు. హాము ఎవరు? నోవాహు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాము నోవాకు కుమారుడు, కూషు ఏమో హాము యొక్క కుమారుడు, నిమ్రోదు ఏమో కూషు యొక్క కుమారుడు. గనుక చూడండి, నోవాకులో ఒక వ్యక్తి, నోవాకు పుట్టిన కుమారులలో ఒకడు సర్ప సంతానము, దయ్యపు సంతానము. ఆ సంతానం ఎవరో కాదు కానీ అది హాము యొక్క కుటుంబం అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు కూడా ఒకే దేశముగా ఉన్నారు. అప్పటి వరకు కూడా ఒకే భాష ఉంది, ఇంకా వేరే భాషలు లేవన్నమాట. ఒకే దేవుణ్ణి కూడా ఆరాధించారు అప్పుడు వాళ్ళు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు అప్పుడు. ఇంకా వేరే దేవుళ్ళు కూడా అక్కడ లేరు. చాలా జాగ్రత్తగా వినండి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రం అశ్రద్ధతో ఉంటే మీరు పాయింట్లు మిస్ అయిపోతారు, వాక్యం అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు ఆ బాబేలు దేశంలో, బాబేలు పట్టణంలో ఒకే జాతి ప్రజలు ఉన్నారు, ఒకే భాష ఉన్నది, ఒకే దేవుని కూడా వాళ్ళు అప్పుడు ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, నిమ్రోదు ఈ యొక్క 4 దేశాలు కలుపుకొని బాబేలును రాజధానిగా పెట్టుకొని అక్కడుండి అతను ఏం చేస్తున్నాడంటే పరిపాలన చేయడం ప్రారంభించాడు నిమ్రోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నిమ్రోదు 3 విషయాలు ఆయన చేయాలనుకున్నాడు. ఏమిటి అనంటే, మొట్టమొదటిగా అతను ఒక మతాన్ని స్థాపించాలనుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిమ్రోదు ఏమనుకున్నాడు? మొదటిది, అతను ఒక మతమును స్థాపించడానికి కోరుకున్నాడు. నిజంగా ఒక మతాన్ని స్థాపించి దానిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాడంట. చాలా సులభంగా దాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, తన యొక్క గొప్పతనాన్ని తాను చూపించుకోవడానికి అతను ప్రయత్నం చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన యొక్క గొప్పతనాన్ని. ఆమేన్. హల్లెలూయా. కనుక అది కూడా చేయడం
చాలా సులభమైందని క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాకుండా అందరినీ కలుపుకోవడానికి అక్కడ వెళుతున్నట్లుగా ఆయన చూస్తున్నాడంట. మూడవది, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ అని అంటే సర్ప సంతానము, దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు, వీళ్ళందరూ కూడా కలిపి వెళ్ళడానికి తానేం చేస్తున్నాడంటే ప్రయత్నం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ఇప్పుడు చూడండి, ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా దేనికి సంబంధించిందంటే పూర్తిగా దేవుని నుండి అతను బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆరాధన ఎక్కడ ప్రారంభమైంది అని అంటే బబులోనులోనే ప్రారంభమైంది. ఏ ఆరాధన? విగ్రహారాధన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బబులోనులో విగ్రహారాధన ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా విగ్రహారాధన లేదు, కానీ బబులోనులో విగ్రహారాధన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బబులోను అనగా అర్థం ఏమిటి? గతంలో చెప్పాను, గందరగోళము. బబులోను అనగా అర్థం ఏంటి? గందరగోళము, తారుమారు. దేవుడు వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు, మనం ఇటుకలు కట్టుదాం. వాళ్ళు అప్పటి వరకు కూడా రాళ్ళు కొట్టుకునే పని వాళ్ళది. రాళ్ళు కొట్టుకునే పని నుండి వాళ్ళు ఇప్పుడు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇటుకలు కట్టడానికి, తయారు చేయడానికి ప్రారంభిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పటి వరకు కూడా వాళ్ళు తయారు చేశారు అని అంటే మట్టితో కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కీలును పోస్తున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అంటే వాళ్ళ సొంత నాలెడ్జితో వాళ్ళు ఆ పనిని చేయడము ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుడు ఆ కార్యాన్ని చూసి మనము వెళ్ళి ఇదిగో దాన్ని పతనం చేద్దాం, నాశనం చేద్దాం అని చెప్పి దేవుడు దిగి వచ్చి నిమ్రోదు కట్టినటువంటి ఆ యొక్క గోపురాన్ని ఏం చేసినాడంటే పడగొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడు? పడగొట్టేసేసాడు. అంతేకాదు, పడగొట్టడమే కాదు, అక్కడ ప్రజల యొక్క అప్పటి వరకు ఒకే భాష ఉన్నది. అప్పటి వరకు కూడా ఒకే భాష ఉన్నది. వారందరి భాషలు కూడా ఏం చేసినాడంటే మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఎన్ని భాషలు వచ్చాయో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే భాష లోకేష్కి అర్థం కావట్లేదు. లోకేష్ మాట్లాడే భాష విలేమికి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంతా ఏమైపోయింది అక్కడ? గందరగోళం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గందరగోళం అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. తారుమారైపోయింది. దేవుడు వచ్చి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏం చేశారంటే వాళ్ళ భాషలు తారుమారు చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భూమి అంతటా కూడా వాళ్ళని ఏం చేశాడు? చెదరగొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియులారా, గమనించండి, ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి నిమ్రోదు యొక్క చరిత్ర. కనుక విగ్రహారాధన ఈ రోజు వచ్చింది కాదు. ఇది అది మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది అంటే బబులోనులో, బాబేలు. దాని పేరు, మొదటి పేరు బాబేలు. ఆ బాబేలే బబులోనుగా మారింది. బబులోనుగా అనగా అర్థము తారుమారు చేయుట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గందరగోళము. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అక్కడ ఏదైతే జరిగిందో ప్రియులారా, నేటి క్రైస్తవ సంఘములో కూడా అదే జరుగుతున్నది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంఘము పెంతుకోస్తు దినమందు సంఘము ప్రారంభమైంది. గత మధ్యాహ్న సమయంలో మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెంతుకోస్తు దినమందు సంఘము ప్రారంభమైంది. అది ఎప్పటి వరకు జరుగుతూ వచ్చింది? పెంతుకోస్తు దినమందు అపోస్తుల యొక్క బోధ ప్రారంభమైంది. అపోస్తుల యొక్క బోధ ఏమిటి? దేవుడు ఒక్కడే. చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల యొక్క బోధ ఏంటి? దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరో కాదు కానీ మీరు సిలువ వేసిన ఆ యేసే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను అని వారికి బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘములో అప్పటి వరకు సంఘములో ప్రియులారా ఒక దేవుని గురించే ప్రకటించబడింది. ఒకే దేవుని నామంలో బాప్తిస్మం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, గమనించండి, వారందరూ కూడా ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఒకే నామములో ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాళ్ళు సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ నామంలో ప్రార్థన చేశారు వాళ్ళు? యేసుక్రీస్తు నామంలో ప్రార్థించారు వాళ్ళు. ఏ నామంలో వారు బాప్తిస్మం ఇచ్చారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చారు. అపోస్తలులు వారు ఒకే ఒక దేవుని నామమును కలిగినారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కలిగి ఉన్నారు ఆ రోజుల్లో, పెంతుకోస్తు దినాల్లో. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పెంతుకోస్తు దినమందు వాక్యము బయటకు వచ్చిందో, ఆ వాక్యము ప్రియులారా గమనించండి, 325వ సంవత్సరం వరకు జరుగుతానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే 3వ శతాబ్దము 25వ సంవత్సరము వరకు కూడా ప్రియులారా ఆ యొక్క సంఘము ఒకే వర్తమానములో, ఒకే బాప్తిస్ములో, ఒకే దేవుని నామములో వారు ఆరాధిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పెర్గమా అనగా అర్థం ఏంటంటే పెళ్లి చేసుకోవటము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెర్గమా అనగా అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవటం. ఈ పెర్గమ కాలము ఎప్పుడు ప్రారంభమైంది? 312వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? 312వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఎప్పటి వరకు జరిగింది? 606 వరకు కూడా ఈ పెర్గమ కాలము ప్రియులారా కొనసాగింది. ఈ పెర్గమ కాలానికి వర్తమానికుడు ఎవరు అనంటే మార్టిన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్తమానికుడు ఎవరు? మార్టిన్. ఈ మార్టిన్ ఎప్పుడు పుట్టాడు? 319వ సంవత్సరంలో పుట్టాడు. కాలం ఎప్పుడు ప్రారంభమైంది? 312. మార్టిన్ ఎప్పుడు పుట్టాడు? 319. అప్పుడు అతను ఎప్పుడు చనిపోయాడనంటే 394వ సంవత్సరంలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎన్ని సంవత్సరాలు బతికాడు అనంటే 84 సంవత్సరాలు బతికాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్టిన్ ఎన్ని సంవత్సరాలు బతికాడు? 84 సంవత్సరాలు. లెక్క పెట్టుకోండి మీరు కావాలంటే. చూడండి ప్రియులారా, గమనించండి, ఆ కాలానికి వర్తమానికుడు మార్టిన్ లూథరు. ఏ కాలానికి? పెర్గమ కాలానికి. ఆ కాలంలో దేవుడు ఏ విధంగా పని చేస్తున్నాడు అని అంటే చూడండి, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. పెర్గమలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. పెర్గమలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో, సాతాను
సింహాసనమున్న స్థలములో నీవును నీవును నీవు కాపురమున్నావని ఎరుగుదును మరియు ఆ? మరియు మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి దూతతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన ఎలా ఉన్నాడంటే అప్పుడు రెండొంచులు వాడి అనే ఖడ్గం కలిగిన వాడంట ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో వాక్యము ఎలా పని చేసిందో దానికి సూచనగా ఉంది అది. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక పెర్గమానికి అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవటము. అంటే అప్పటి వరకు కూడా సంఘము క్రీస్తు యొక్క వాక్యముతో నడిచింది. ఎక్కడి నుంచి? ఎఫెసీ నుంచి కూడా, పెంతుకోస్తు దినము నుండి కూడా, పెంతుకోస్తు దినము నుండి పెర్గమా కాలము వరకు కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము ఒకే దేవుని ఆరాధించింది. పరిశుద్ధులు ఒకే దేవుని నామాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు పరిశుద్ధులు ఒకే దేవుని కలిగి ఉన్నారు. పరిశుద్ధులు ఒకే నామమును కలిగి ఉన్నారు. పరిశుద్ధులు ఒకే నామంలో ప్రార్థించారు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘముకు వచ్చినటువంటి ఆ దూత కూడా దేవుని నామం గురించి గట్టిగా నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మార్టిన్లు క్షమించండి, ఈ మార్టిన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు పుట్టాడు? 1200. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా చదువుకున్నాడు. చదువుకొని వాళ్ళ దేశం యొక్క ఫ్రాన్స్, ఆయన పుట్టింది ఎక్కడంటే ఫ్రాన్స్ దేశంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళ దేశం యొక్క సైనికులలో ఆయన ఒక సైన్య అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సైన్య అధ్యక్షుడు అంటే ఒక మిలిటరీ వాళ్ళు పనిచేస్తా ఉన్నాడు. అతను ఆ పని చేస్తున్నటువంటి దినాల్లో ప్రియులారా ఒక భిక్షగాడు అడుక్కుని తింటున్నాడంట. అడుక్కుని తింటా ఉంటే వస్త్రాలు లేక అడుక్కుని తినేటువంటి వ్యక్తి వస్త్రాలు లేక ఒక రోడ్డు ఫుట్పాత్ మీద పడిపోన్నాడంట. ఆ చలికి అతను ముడక తీసుకుని ఇలాగా, మనకు తెలుసు కదా ఆ చలి పుడితే ఎలాగైతే ముడక తీసుకుంటారో అలా ముడుక్కొని ఉన్నాడంట. వస్త్రం లేదు ఆయన మీద. అప్పుడు మార్టిను ఆయన చూచి ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చించి సగం ఆయనకి కప్పి సగం ఈయన ఉంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రాత్రి ప్రియులారా ఒక దర్శనము మార్టిన్కి వచ్చింది. ఏమిటా దర్శనం అంటే ఒక గొప్ప వెలుగు వచ్చి ఆ వెలుగులో ఈ యొక్క వ్యక్తి, ఈ అడుక్కు తింటే వ్యక్తి కనబడతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, దారిని పోయే వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గొప్ప గొప్ప ధనవంతులు వెళ్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు వెళ్తున్నారు, పేదవాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు. ఆ మార్గంలో ఎంతమంది వెళుతున్నా కూడా ఎవరు కూడా అతన్ని పట్టించుకోవటం లేదు. ఇతను మాత్రం చలికి వణుకుతూ ఎంతో బాధపడిపోతున్నాడు అక్కడ. అప్పుడు ఆ మార్టిన్ చూచి ఆయన వస్త్రాన్ని, ఆయన చొక్కాని చించి సగం ఈయన ఉంచుకొని సగం ఆయనకు కప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాత్రే ఆ యొక్క భిక్షగాడి రూపంలోనే దేవుడు ఆయన దర్శించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీవు ఇచ్చింది ఎవరికో కాదు కానీ నాకు వస్త్రమును నీవు ధరింపజేశావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రభువుని నమ్మటం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో వెంటనే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయన ప్రభు సేవ మీద దృష్టి పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మార్టిను శత్రువు ఎంత బలవంతుడైనా సరే ఆయన ఎదుర్కోవడానికి ఏ మాత్రము కూడా వెనకేం చేయలేదంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శత్రువు ఎంత బలవంతుడైనా సరే వాణ్ణి ఎదుర్కోవడానికి ముందడుగు వేసేవాడంట మార్టిన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అటువంటి గొప్ప ధైర్యశాలి ఆయన, అటువంటి ఒక గొప్ప ఆత్మలో ఒక బలవంతుడు మార్టిన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నిమిత్తమై, ఆ యేసు క్రీస్తు యొక్క నామము నిమిత్తమై ఆయన గట్టిగా కాలములో పోరాటం చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక చిన్న గుంపు, ఒక 10 మంది మాత్రమే ఉన్నారంట మనకులాగే. ఆయన విశ్వాసులు 10 మందేనంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆకాశాన్ని భూమిని తల్లకిందులు చేశాడు మార్టిన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ ఎక్కడున్నాడు ఆయన? సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉన్నాడట. ఎవరు? మార్టిన్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆ కాలములో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ కాలంలో ఉన్నాడు? సాతాను సింహాసనము యేసుకొని కూర్చున్న కాలములో మార్టిన్ ఉన్నాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేగాని సాతాను సింహాసనం ఉన్న స్థలములో మార్టిన్ లూథర్ లేడు. మార్టిన్ లూథర్ ఎక్కడున్నాడు? ఫ్రాన్స్ దేశాలు ఎన్ని చుట్టుపక్కల తిరుగుతా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలం ఏది? రోము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాతాను సింహాసనం ఉన్న స్థలం ఏది? రోము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, 325వ సంవత్సరంలో ఈ యొక్క మార్టిన్ యొక్క బోధ ఏమైపోయిందంటే పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ 10 మందిని కూడా చంపేసేశారు. ఆ కాలంలో ఒక గొప్ప చక్రవర్తి రోమును వెళ్తా ఉన్నాడు. గొప్ప చక్రవర్తి రోమును వెళ్తా ఉన్నాడు. అతను మహా దుర్మార్గుడు అంట. క్రీస్తు అని చెప్తున్నాడు. అతను మహా దుర్మార్గుడు అంట. ఎవరిని కూడా ఆయన దగ్గరికి రానిచ్చేవాడు కాదంట. ఒకరోజు మార్టిన్ ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి ఆయన ఉన్నటువంటి గది తలుపులు మూసేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. ఎవరితో కూడా ఆయన మాట్లాడు, ఎవరిని కూడా ఆయన పలకరించడు. అటువంటి మహా గర్విష్టి ఆ కాలంలో మార్టిన్ లూథరు, మార్టిన్ జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైంది అనంటే ఇప్పుడు ఆ మార్టిను అక్కడే మోకాళ్ళొంగి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ తలుపులు తెరవబడును కాకని ప్రార్థించాడంట ఆయన. వెంటనే ఒక స్వరం వినబడిందంట మార్టిన్కి. అయితే పైకి ఎక్కువని ఆయన స్వరం వినబడిందంట. వెంటనే ఆ తలుపులు తెరవబడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు బయటికి రావడానికి తలుపులు తెరవబడ్డాయి. పేతురు యొక్క బంధకాలు ఊడిపడిపోయినాయి. ఎవరు ప్రార్థించారు అప్పుడు? సంఘము ప్రార్థించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు గురించి సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు కదిలి పేతురు యొక్క బంధకాలు ఊడిపోయి తలుపులు తెరవబడి
చెరసాల్లో ఉన్న పేతురు బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మార్టిను చక్రవర్తి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. చక్రవర్తితో మాట్లాడడానికి రాజు దగ్గరికి వెళ్ళాడు మార్టిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు ఏం చేసినాడు? తలుపులేసేసుకున్నాడు. కానీ మార్టిను అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. వెంటనే తలుపులు తెరవబడ్డాయి. లోపలికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోపలికి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడట. ఎవరు? రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్టిన్ కాదు, మార్టిన్ లోపలికి వెళ్ళాడు. రాజు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చొని అసలు తల ఇటు తిప్పుకున్నాడంట. అంటే మార్టిన్ వైపు ఆయన మార్టిన్ చూడట్లేదు. మార్టిన్ అతను పట్టించుకోవటం లేదు. ఎందుకోసం వచ్చాడో, దేనికోసం వచ్చాడో కనీసము పలకరింపులు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ సింహాసనం మీద ఒక అగ్ని పుట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రాజులను ఆయన ఏం చేస్తున్నాడు? గర్విష్ఠులను ఆయన, అహంకారులు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గర్వాన్ని, అహంకారాన్ని ఏం చేస్తున్నాడంటే అణిచేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సింహాసనం మీద అగ్ని పుట్టిందంట. భయపడి సింహాసనాన్ని దిగి మార్టిన్ దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొక్క పవర్ అంటే, అది దేవుని యొక్క శక్తి అంటే, అది దేవుని యొక్క ఉనికి అంటే, అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గరిష్ఠులను ఆయన, అహంకారులను ఆయన అణిచి తన పాదాల దగ్గర చేర్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ఒక కాలంలో రాజు దిగాడు. ఓ దానియేలు, జీవము గల దేవుడు నిన్ను రక్షించెనా? నీ దేవుడు నిన్ను రక్షించెనా? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత నిజంగా ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ప్రియులారా, నా హృదయము, నా యొక్క శరీరం అంతా కూడా పులకరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు, ఆ సింహాసనం మీద అగ్ని పుట్టడం అని అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గర్విష్ఠులైన ఆయన ఏం చేస్తున్నాడు? గర్వాన్ని అణిచేసే దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆ యొక్క సింహాసనం మీద నిప్పు పుట్టిందో వెంటనే సింహాసనాన్ని వదిలి పారిపోయి వచ్చాడు. పారిపోయాడు, భయపడ్డాడు. రాజు భయపడ్డాడు, చక్రవర్తి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప యోధుడు, అదే చెప్పాడు కదా. ఏం చెప్తున్నాడు క్రీస్తు బ్రహ్మము? ఎంతటి శత్రు బలం, ఆ శత్రువు ఎంతటి బలవంతుడైనా సరే, శత్రువు ఎంతటి బలవంతుడైనా సరే వారిని ఎదుర్కోవడానికి ముందుకెళ్ళేవాడంట. ఎవరు? మార్టిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే అది. మనము కూడా మన జీవితంలో ప్రియులారా గమనించండి, మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ మన జీవితంలో శత్రువు ఎంత ఆపద తీసుకొచ్చినా సరే, ఎన్ని రోగాలు తీసుకొచ్చినా సరే, ఎన్ని బలహీనతలు తీసుకొచ్చినా సరే, ప్రియులారా వాటిని జయించుటకు మనం ముందుకి సాగుతూ ఉండాలి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేయవలసింది శత్రువును జయించమని మనం ప్రార్థన చేయాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే శత్రువు మా దగ్గర నుండి పారిపోయేటట్టు చేయమని కాదు చేయాల్సింది. మనం శత్రువును జయించుటకు మాకు శక్తిని, సామర్థ్యమును అనుగ్రహించని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే శత్రువుతో మనం ఏం చేయాలి? తలపడాలి, యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. యుద్ధం చేయకుండా, పోరాటం చేయకుండా నీవు అతన్ని ఎలా జయించగలుగుతావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత అది దెయ్యము ద్వారా మనకు వస్తా ఉన్నది. కనుక నీవు రోగాన్ని జయించాలి అని అంటే నిన్ను నీవు
ఏం చేయాలి? బలవంతుడిగా తీర్చిదిద్దుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శత్రువు బలవంతుడు కనుక వాడిని జయించాలనంటే వాడికంటే కూడా నువ్వు బలవంతుడిగా ఉండాలి. ఇక్కడ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాడికంటే కూడా నీవు బలవంతుడిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతటి గొప్ప యోధుడు మార్టిన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ఆ కాలములో వాక్యపు వెలుగు విస్తరించబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మార్టిన్ లూథర్ను ఒక రోజున, క్షమించండి అని చెప్పి మార్టిన్ లూథర్ అనే వస్తుంది. 3వ సంఘకాలం యొక్క ప్రవక్త మార్టిన్ను ఒకరోజు రాజు ఆయనను చంపేయమని, హత్య చేయమని కొంతమంది యోధులు పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. వాళ్ళు వచ్చారు, ఆయన్ని హత్య చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, వెంటనే ఒకడు వచ్చి ఆయన్ను పడవబోయాడనంట. పడవబోతే దేవుని యొక్క ఆత్మ వెలుగు అక్కడ దిగి, ప్రియులారా గమనించండి, ఎవరైతే ఆయన చంపడానికి వచ్చారో వారందరినీ 1 కిలోమీటర్ దూరంలో పడేసేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు అక్కడి నుంచి మోకాళ్ళ మీద వచ్చారంట ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? మార్టిన్ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మార్టిన్ దగ్గరికి, ఆయన దగ్గరికి మోకాళ్ళ మీద వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించు, మా గురించి ప్రార్థన చేయని చెప్పి మరలా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మార్టిన్ను ఒక రోజున రహస్యంగా హత్య చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయనతో ఆ సువార్త, ఆ బోధ, అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సిద్ధాంతము, అపోస్తుల యొక్క విధానము, మార్టిన్ లూథర్ ఏమని బోధించాడంటే ఒకే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బోధించాడు మార్టిన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మార్టిన్ ఏం బోధించాడనంటే ఒకే నామంలో బాప్తిసము, అది యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం అని బోధించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మార్టిన్ ఏమని బోధించాడనంటే ఇదిగో యేసుక్రీస్తు నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ లేదని బోధించాడు ఆయన. అంటే అపోస్తుల యొక్క బోధనే మార్టిన్ కూడా బోధించాడు ఆ కాలంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు 10 మంది ఉన్నా లేకపోతే 15 మంది ఉన్నా ఆయన విశ్వాసము ఆయన ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా, తగ్గకుండా, ఇంకా ఆయన విశ్వాసములో, ఆ పోరాటంలో ఆయన అంచెలంచెలుగా ఆయన ఆత్మీయ జీవితంలో ఎదిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా కూడా మనము ఎదగాలి. మనం బలవంతులుగా తీర్చబడాలి, శక్తివంతులుగా తీర్చబడాలి. మనం చదువుతున్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులైనడి. 6వ అధ్యాయం అనుకుంటా, 10వ వచనం నుంచి. కనుక ఇప్పుడేమో మనం చదవాల్సిన అవసరం లేదు. చూడండి, కనుక దుష్టుని జయించాలనంటే, అపవాదిని జయించాలంటే, సాతానుని జయించాలనంటే మనము వాడికంటే కూడా బలవంతులై ఉండాలి. వాడికంటే కూడా బలవంతులుగా మనం ఎలా ఉండగలమో మనకు అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మార్టిన్ ఎప్పుడైతే మరణించాడో అంతటితో ఆ వర్తమానం ఏమైపోయిందంటే పూర్తిగా భూమిలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ ఏర్పడింది. చూడండి, నైసియా ఆలోచన సభ ఏర్పడింది. ఆ ఆలోచన సభలో ఈ చక్రవర్తి, రోమును పరిపాలిస్తున్నటువంటి ఈ చక్రవర్తి ఏం చేశాడంటే ఒక్క దేవునికి బదులుగా అనేక మంది దేవుళ్ళను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక దేవునికి బదులుగా అనేక మంది దేవుళ్ళను తీసుకుని వచ్చాడు ఆయన. అంటే అప్పటికి మార్టిన్ ఉన్నాడు.
25వ సంవత్సరంలో నైసే ఆలోచన సభ జరిగింది. ఆ నైసే ఆలోచన సభలో చక్రవర్తి, అంటే రోమును పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి రాజు, అతను క్రైస్తవుడే, కానీ ఒక నామకార్థ క్రైస్తవుడు అంట. అతను క్రైస్తవుడే, కానీ అతను ఒక నామకార్థ క్రైస్తవుడు. ఆ నామకార్థ క్రైస్తవుడు ఒక దేవునికి బదులుగా అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ తీసుకొని వస్తా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దేవుని నామానికి బదులుగా ప్రియులారా అనేక నామములు అక్కడ తీసుకొని వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ నిమ్రోదు కాలంలో నిమ్రోదు విగ్రహారాధన చేశాడు. ఇప్పుడు ఈ రోములో ఈ 3వ శతాబ్దంలో ఉన్నటువంటి చక్రవర్తి, ఏ చక్రవర్తి అయితే ఉన్నాడో ఆ చక్రవర్తి కూడా క్రైస్తవ సంఘములో ఏమనుమతిస్తున్నాడంటే విగ్రహారాధనను అనుమతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిమ్రోదు ప్రియులారా ఒక దేవుణ్ణి, అప్పటి వరకు ఒకే దేవుని వాళ్ళు ఆరాధించారు, కానీ ఒక దేవునికి బదులుగా ఇక్కడ ఏం చేసినాడంటే నిమ్రోదు విగ్రహారాధన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సంఘము ప్రియులారా, ఆనాటి క్రైస్తవ సంఘము 3వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములో అప్పటి వరకు ఒకే దేవుడు ఆరాధించే సంఘము ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రాను క్రమేపీ మారిపోయింది. విగ్రహారాధన ప్రారంభమైంది సంఘములో. మానవ ఆచారాలు, మానవ సిద్ధాంతాలు, మానవుని యొక్క విధి విధానాలు అన్నీ కూడా సంఘములో ప్రవేశించబెట్టబడ్డాయి. పూర్తిగా కాలంలో ప్రియులారా గమనించండి, వాక్యమునకు విలువ లేకుండా పోయింది. చూడండి, ఆ కాలంలో అంత్యప అనేటువంటి వ్యక్తి కూడా హత్య చేయబడ్డాడంట. మనం చదువుతున్నాం అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? అంతిప అనేటువంటి వ్యక్తి కూడా హత్య చేయబడ్డాడు. మార్టిన్ అనేటువంటి వ్యక్తి కూడా హత్య చేయబడుతున్నాడు అక్కడ. అంటే ఆ కాలంలో క్రైస్తవ సంఘమును ప్రియులారా ఆ చక్రవర్తి, ఆ రాజు ఏ విధంగా హింసించాడనంటే ఆ భయంకరమైనటువంటి ఆ హింసలతో వాళ్ళని హింసించాడు, భయంకరంగా హింసించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యూదుల్లో జరిగిన కార్యాలు ఈ రాజు కాలంలో జరిగాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైటస్ అనేటువంటి రాజు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడించి ఏం చేసినాడు? అందరిని కూడా చంపాడు. గర్భిణీ స్త్రీలను ఏం చేశాడు? వాడు పొట్ట కోసి లోపల ఉన్న పిండంతో కూడా చంపాడు వాళ్ళు. అదే కార్యాలు ఈ 3వ శతాబ్దంలో ఆ రోమును ఏలుతున్నటువంటి చక్రవర్తి చేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగిన వాడంట ఆయన. చూసారా? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కార్యాలు సంఘంలో కనబడతా ఉన్నాయి. బాబేల్ అనగా అర్థం ఏంటి? గందరగోళము, తారుమారు. చూడండి, మొన్న ఒక వీడియో చూశాను నేను, యూట్యూబ్లో ఒక వీడియోలో నేను చూశాను. ఆ వీడియోలో ఒక పాస్టర్ గారు ఏమైనా మాట్లాడాడంటే యేసుక్రీస్తు మరియ రక్తం ద్వారా కానీ యోసేపు రక్తం ద్వారా కానీ ఆయన పుట్టలేదు అని ఒక ఆయన బోధ చేశాడు. ఆయనకి ఇంకొక వ్యక్తి కౌంటర్ ఇస్తున్నాడు. ఏమని అనంటే మరియమ్మ యొక్క రక్తంతో యేసుక్రీస్తు పుట్టాడని ఆయన బోధ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవ ప్రజలు చూడండి, క్రైస్తవులు పరిపాలిస్తున్నటువంటి యూట్యూబుల్లో పబ్లిక్గా మాట్లాడుతున్నటువంటి ఈ పాస్టర్లు ఒకడి బోధకు ఒకడికి సంబంధమే. ఒక పాస్టర్ ఏమో యోసేపు మరియమ్మ రక్తము దేవుడు వాడుకోలేదు, మరియమ్మ రక్తము వాడుకోలేదని ఒక పాస్టర్ బోధిస్తే, మరొక పాస్టర్ ఏమని బోధిస్తున్నాడంటే మరియమ్మ రక్తం ఆయనలో ఉందంట. నేను ఫోన్ చేసి ఆ పాస్టర్కి, ఎవరికైతే మరియమ్మ రక్తముతో యేసు ప్రభు పుట్టాడు అన్న పాస్టర్కి నేను ఫోన్ చేశా. ఏమండి, మరియమ్మ రక్తంతో పుట్టాడని మీరు బోధ చేశారు, మరియమ్మ పాపి కదా,
మరి పాపి రక్తం యేసుక్రీస్తులో ఉంది కదా, మరి ఆయన ఎలా రక్షిస్తాడు మనల్ని అని అడిగా. అంతే కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపి రక్తము పాపిని రక్షిస్తుందా? రక్షించదు. ఎవరు రక్తం రక్షిస్తుంది? పరిశుద్ధుల యొక్క రక్తమే పాపిని రక్షిస్తుంది. కానీ పాపి రక్తము పాపికి ఎందుకు? ఆయనే పాపి అయితే ఆ పాపి రక్తం మనల్ని ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. చూడండి, వీళ్ళు మళ్ళా పెద్ద ప్రసంగికులు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రజలు గందరగోళంలో ఉన్నారు. క్రైస్తవ ప్రపంచము గందరగోళంలో ఉన్నది. అసలు యేసుక్రీస్తు ఎలా పుట్టాడో ఇప్పటికీ ఈ యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక పాస్టర్ ఏమో విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చని ఒక ఆయన ప్రసంగం చేశాడు. ఇంకొక పాస్టర్ ఏం చేశాడు? తినొచ్చా తినకూడదని ఇంకొక పాస్టర్ బోధ చేశాడు. ఏది నమ్మాలి ప్రజలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, గందరగోళం. క్రైస్తవ ప్రపంచంలో ఏముంది ఇప్పుడు? గందరగోళం ఉంది ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ వధువులో గందరగోళం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీలో గందరగోళం ఉందా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారు, గమనించండి. ఒక పాస్టర్ ఏమో విగ్రహాలకి బలిచ్చిన వాటిని తినొచ్చని ఒక పాస్టర్ బోధిస్తే, మరొక పాస్టర్ ఏమో వాటిని తినకూడదని బోధిస్తున్నాడు. వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద ప్రసంగికులు వీళ్ళు. ఈ పిచ్చ జనం ఉన్నారు చూసారా, వాళ్ళని వెంబడిస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తుంది ఇక్కడ. ఏమని? విగ్రహములకు బలిచ్చిన వాటిని తినువారు నీలో ఉన్నారు. విగ్రహాలకి బలిచ్చిన వాటిని తినకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున చూడండి క్రైస్తవ ప్రపంచంలో ఒకడే దేవుడిని బోధిస్తాడు, ఇంకొకడేమో ముగ్గురు దేవుళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక క్రైస్తవ వివాహం జరిగింది నిన్న మొన్న ఎప్పుడో మొత్తం మీద జరిగింది. యూట్యూబ్లో చూసా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓ పాపిడి బిళ్ళ పెట్టింది, హారం పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే అది బబులోనది. నేటి క్రైస్తవ సంఘం ఏమిటి? బబులోను. ఆనాటి బబులోన్లో ఏ కార్యాలైతే జరిగినాయో నేటి క్రైస్తవ సంఘంలో కూడా అదే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విగ్రహారాధన జరుగుతుంది. నేటి క్రైస్తవంలో విగ్రహారాధన జరుగుతుంది. నేటి క్రైస్తవంలో వ్యభిచారం జరుగుతుంది. వ్యభిచారం అంటే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి బబులోనులో ఏ కార్యములైతే నిమ్రోదు చేశాడో అదే కార్యములు నేటి సంఘములో జరుగుతూ ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 325వ సంవత్సరంలో ఆ చక్రవర్తి ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా చిత్రహింసలు పెట్టాడండి. అయినా సరే వాళ్ళు అలయకుండగా ఆ నామం గురించి వాళ్ళు గట్టిగా నిలబడ్డాడంట. వాళ్ళు దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ నామం గురించి వాళ్ళు నిలబడ్డారు ఆ రోజుల్లో. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా పాడైపోయిందంటే క్రైస్తవ సంఘము. ఎవడు ఏం బోధిస్తున్నాడో వాడికే అర్థం కావట్లేదు, ఎవడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. ఒక నియమం లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల యొక్క బోధ పూర్తిగా ప్రియులారా ఈనాడు మరీ పూర్తిగా కనుమరుగైపోయింది. నిన్న ఒక పాస్టర్ వచ్చాడు మా ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏదో చెప్పడానికి వస్తాడు, కానీ నా ముందు కూర్చొని ఏమీ మాట్లాడలేడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏవో 4 పుస్తకాలు తీసుకొచ్చాడు. అన్న ఇవి బ్రహ్నాం గారు దీంట్లో 7 ఉరుములు, ఇవే పుస్తకాలు అంట, 7 ఉరుములు అని చెప్తున్నాడు ఆయన. పుస్తకాలు అంటే 7 ఉరుములు అంట. పిచ్చోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు వచ్చింది దేనికోసం వచ్చావు? నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కూర్చో, మాట్లాడు ధారాళంగా. పుస్తకాల మీద ఎందుకు నువ్వు పెట్టడం? పుస్తకాలు అంటే 7 ఉరుములు అంట. పుస్తకాలు 7 ఉరుములా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత దారుణంగా ఉన్నారు అంటే నిజంగా ఈ రోజున విలియం మ్యారన్ బ్రహ్నాం గారు పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు కూడా చాలా దరిద్రంగా ఉన్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను ప్రవక్తగా నమ్మేవాళ్ళు కూడా ఎటువంటి కార్యాలు ఉన్నాయో చూడండి. ఈ రోజున డబ్బు కోసము వాక్యాన్ని అమ్ముకుంటున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలకు కావాల్సింది డబ్బే. వాళ్ళ అమ్మాయి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేది, ఇప్పుడు మానిపించేసి అంట గవర్నమెంట్ హాస్పిటల్కి కోచింగ్ తీసుకుంటుందంట. అసలు ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నాం గారు ఏం చెప్తున్నాడు? ఆయన అసలు స్త్రీలు జాబ్ చేయకూడదని ఆయన చెప్తా ఉంటే ఈయన మళ్ళా ఆయన పాస్టర్ మళ్ళా చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, నువ్వు సంఘములో నువ్వేమైనా చేయి, నాకు అనవసరం. నువ్వేమైనా చేసుకు, నువ్వు జాబ్ చేసుకుంటావా లేకపోతే ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపు ఆయన చర్చికి వెళ్ళేటువంటి విశ్వాసులందరికీ బాధ్యుడు ఎవరు? ఆయన అవుతాడు, వీళ్ళు కూడా అవుతారు. ఎందుకో తెలుసా? ఈరోజు చదవగలిగిన మీరు ఆయన వర్తమానాలు చదవాలి. మీరు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువు రానోడైతే దేవుడు క్షమిస్తాడేమో కానీ చదువు వచ్చినోడు, చదవగలిగిన వాడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ రోజు మన చేతిలో, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. చదువు వచ్చినోడి చేతిలో ఉంది, చదువు రానోడి చేతిలో ఉంది. కానీ చదువు వచ్చినోడిని దేవుడు అడుగుతాడు, నువ్వు ఎందుకు చదవలేదు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ప్రవక్తల చేత రాయిపించాను, ఎందుకు? చదవాలని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున విలియం మ్యారన్ బ్రహ్నాం గారి యొక్క వర్తమానాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈరోజు ఇంటర్నెట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చదవాలనే ఉద్దేశంతోనే అవి ప్రింట్ చేయబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పకపోతే ఆ నేరము, ఆ దోషము నా మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పినప్పుడు మీరు వినకపోతే ఆ నేరము, ఆ దోషము మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేమనేది. అందుకే ఏ విషయంలో కూడా మనము తప్పించుకోలేము. జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరించేది. అందుకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, అది నాకు నచ్చింది. ఆ పాస్టర్ నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు. వర్తమానంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వ్యభిచారులు అయిపోయారని అన్నాడు. కానీ అది వాస్తవం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే వర్తమానాన్ని విడిచిపెట్టి బయటకు వెళుతున్నారో వాళ్ళు నిజంగానే శారీరకంగాను ఆత్మీయంగాను వాళ్ళు ఏమైపోతున్నారు? వ్యభిచారులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే వర్తమానంలో ఉన్న వారిని వర్తమానంలో వివాహం చేసుకోవడానికి అందుకే దేవుడు చెప్పింది. ఊరికినే చెప్పలేదు. ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీ కుమారులను వాళ్ళ కుమార్తెలు చేసుకోవద్దు, వాళ్ళ కుమార్తెలకు మీ కుమారులను ఇవ్వవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఏం జరుగుతుంది క్రైస్తవ ప్రపంచంలోనే కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు దేవునికి ప్రాధాన్యత ఇస్తే నువ్వు సమస్తం కోల్పోవాలని. అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా కొన్ని విషయాలు మనం కోల్పోవాలని చెప్తా వచ్చేది. కొన్ని విషయాలు మనం రాజీ పడకూడదు, కానీ రాజీ పడి ఎక్కడ పడాలో అక్కడ పడాలి, అంతే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము విషయంలో మాత్రము ఏ మాత్రము కూడా మనము రాజీ పడే ప్రసక్తే లేదు. ఉంటే వాక్యంలో ఉన్నది, లేకపోతే వెళ్ళిపోవటమే.
వాక్యాన్ని విడిచిపెట్టి మీకు ఇష్టం వచ్చినట్లు లోకంలో నా జీవించడమే నా దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు. మిమ్మును బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది. ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు నువ్వు కళ్ళారా చూస్తూ వాటిని అనుభవిస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా ఆయనకే మనం ఇనుపోటు పోలిస్తే దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రేపు నిత్యము నువ్వు అగ్ని ఆరదు పురుగు చావదని వాక్యంలో రాయబడింది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? విగ్రహారాధికులు. బయట విగ్రహారాధికుల కంటే క్రైస్తవులు ఇంకా ప్రమాదం ఎక్కువ. అసలు ఈరోజు నేటి క్రైస్తవులే ప్రమాదం ఎక్కువ. వాళ్ళు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు, కానీ వీళ్ళు తెలిసి విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులు. లోకములో ఉన్న వాళ్ళు తెలియకుండా విగ్రహారాధన చేస్తే, కానీ నేటి క్రైస్తవులు తెలిసి విగ్రహారాధన చేస్తున్నారు వీళ్ళు. అందుకే దేవుడు క్షమించను అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వానికి క్షమాపణ లేదు అని వాక్యంలో రాయబడింది. అంటే ఎలా మనం పరిశుద్ధాత్మను దూషిస్తున్నాం, ఎలా మనం పరిశుద్ధాత్మను దూషిస్తున్నాము అని అంటే మన క్రియల ద్వారా వాక్యాన్ని నమ్ముతున్నాం, కానీ ఆ వాక్యానికి తగ్గ క్రియలు మనలో అది దూషించడం అంటే మారు మనసు ఉండటం లేదు. ఈ రోజున ప్రజలకి మారు మనసు పొందామని మనం అనుకుంటున్నాం, కానీ మారు మనసుకు తగ్గ క్రియలు కనబడట్లేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బబులోనులో ఉన్న కార్యాలు నేటి క్రైస్తవ సమాజంలోను నేటి అంత్యకాలపు సువార్తను నమ్ముతున్నటువంటి ఆ ప్రజల్లోనూ ప్రియమైన దేవుని బిడ్డలారా జీవిస్తూ ఉన్నాయి కార్యాలు. పూర్తిగా మనం వాటి నుంచి వేరైపోవాలి. మీరు లోకంలో నుండి బయటికి నేను తీసుకొని వచ్చానని దేవుడు చెప్తున్నాడు ఆయన. లోకము వేరు, మీరు వేరు అని చెప్తున్నాడు ఆయన. లోకము నన్ను ఎరగదు అని చెప్తున్నాడు ఆయన. లోకము నన్ను ఎరగదు, కానీ మీరు నన్ను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ రోజున పెళ్లి కుమార్తెను కూడా లోకమే ఎరగదు, అల్లా జీవించాలా. ఆ రోజు యేసుక్రీస్తు చెప్తున్నాడు, లోకము నన్ను ఎరగదు, లోకము నన్ను తెలుసుకోలేదు. కానీ ఈరోజు పెళ్లి కుమార్తె కూడా ఆ విధంగానే జీవించాలి, అంత సామాన్యంగా జీవించాలి. అది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ బబులోనులో ఆ యొక్క నిమ్రోదు ఏ కార్యాలైతే ప్రవేశపెట్టాడో ప్రియులారా, ఈ చివరి కాలంలో కూడా క్రైస్తవ సంఘములో విపరీతంగా ఈ రోజున భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఒక దేవునికి బదులుగా ముగ్గురు దేవుళ్ళు ప్రియులారా, రకరకాలుగా వాళ్ళ బోధలు కూడా సరిగ్గా లేవు. చూడండి, ఈ రోజున వాళ్ళ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ముందు ఇంకా వాళ్ళ దన్నుకుంటారనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాడు చేసేది కరెక్ట్ కాదు, వీడు చేసేది కరెక్ట్ కాదు, వాళ్ళకే దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నిన్ను నీవు కాపాడుకుంటూ నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, నీ యథార్థతను నీవు కోల్పోకుండా వాటిని కాపాడుకుంటూ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. యోబు వలె మనం జీవించాలి. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపమును చెడుతనమును విసర్జించిన వాడని దేవుడి వాక్యములో ఉంది. అటువంటి జీవితమును నేను జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధమైన జీవితమును, అటువంటి యథార్థమైన జీవితమును, అటువంటి దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితమును మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లోకము చాలా అందంగా ఉంటుంది, రమ్యముగా ఉంటుంది. అది లోకము మిమ్మల్ని ఆకర్షిస్తుంది, కానీ దానికంటే ముందు ప్రియులారా దేవుడు మనల్ని ఆకర్షించాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము చెప్తున్నాడు,
ఒక ఆమె ఒక పాట విని ఆమె క్రైస్తవుని దేవుని నమ్మిందంట. అంటే ఆ పాట ఆమెను ఏం చేసింది? ఆకర్షించింది. ఆమె ఒక క్లబ్ డాన్సరు ఒక పాట విని ఏం చేసింది? దేవునికి ఆకర్షితురాలైంది. వచ్చింది, దేవుని నమ్ముకుంది. ప్రియులారా గమనించండి, జీవిస్తూ ఉంది. ఆమె ఒక సంఘములో ఒక గొప్ప సింగర్గా పాటలు పాడుతూ ఉంది. ఆమె ఒక రోజున మా మందిరానికి వెళ్తా ఉందంట. మార్గ మధ్యలో వెళుతూ ఉంటే ఇప్పుడు ఈ ఉంటాయి కదా డీజేలు, సౌండ్ సిస్టాలు, అవి పెట్టుకొని ఒక పక్కన ఆ రికార్డ్ డాన్స్ వినబడతా ఉందంట. ఆమెకి సాతానుడు ఆమెను మరలా ఒక ఉద్రేకముతో ప్రేరేపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ చూడండి, ఒక పక్కన దెయ్యము, ఒక పక్కన దేవుడు. పోరాటం, ఆమెకు పోరాటం, ఆ గలిబిలి గందరగోళం అయిపోయి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి? రికార్డ్ డాన్సుల దగ్గరికి. అప్పుడు విలియం బ్రనహాం దగ్గరికి వచ్చి, సహోదరుడా, నేను ఈ తప్పు చేశాను, మరి నాకు క్షమాపణ ఉందంటే, ఇక బాకమ్మా, ఇక బావద్దు అని అంటే ఏడ్చి ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెట్టి, నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఆయన ఆ పని చేయని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకం ఆకర్షిస్తుందండి. అది ఒక దయ్యం, అది ఒక దురాత్మ. ఈ రోజున చూడండి, సినిమా పాటలు, షికార్లు, ఏమండి, భయంకరమైనటువంటి కార్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన కార్యాలు. అటువంటి జరుగుతున్న కార్యాల్లో, జరుగుతున్న లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక మనం ఎంతో ఈ లోకములో యథార్థముగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మన పక్షాన నుండి ఆయన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అక్కడ చెప్తున్నారు చూడండి, 2వ అధ్యాయము 12వ వచనము. చదవండి 12వ వచనం నుంచి, 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. నీవు నా నామమును గట్టిగా పట్టుకొని నా యందలి చూడండి, నా యందలి విశ్వాసమును విసర్జింప. మనము దేవుని యందలి విశ్వాసమును విసర్జింపకూడదండి. మనము ఈ రోజున క్రీస్తు ఆమె యొక్క నామాన్ని మనం గట్టిగా పట్టుకొని దానికోసము మనము పోరాటం చేయాలి, దానికోసము నిలబడాలి, విశ్వాసముతో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏర్పరచబడిన వారితో సాహితము అది మోసం చేయడానికి ఏం చేస్తుంది? ప్రియులారా గమనించండి, రెండు కూడా సమానంగా వస్తున్నాయంట. రెండు సమానంగా పెరుగుతున్నాయి. ఏర్పరచబడిన వారితో సాహితం మోసం చేయడానికి. కనుక ఇక్కడ పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ పడిపోయిన నీవు మరలా సరి చేసుకుంటే నీవు ధన్యురాలివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పడిపోయిన ఆ యొక్క సింగరు, ఆ క్లబ్ డాన్సరు, ఆమె వెళ్ళిపోయింది, మరలా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాపము ఒప్పుకుంది, ఆమె యొక్క పాపమును ఒప్పుకుంది. ఇక జీవితంలో ఆమె ఎన్నడూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని కలుసుకోవడానికి ఆమె ఇష్టపడట్లేదు. ఈరోజు మనం దారిని బట్టి వెళ్తా ఉంటే ఎన్నో సినిమా పాటలు, డీజే సౌండ్స్తో విపరీతంగా క్రైస్తవులు కూడా ఆ విధంగానే జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా జీవించకూడదు. ఆమేన్. హల్లెలూయా. వస్త్రధారణ, మనం వేసుకునే వస్త్రధారణ ఎలా ఉండాలి? క్రీస్తు అబ్రహాముకి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనములో ఆయన చూస్తా ఉన్నాడు, ఒక గుంపు, ఒక స్త్రీల గుంపు ఆయన ముందుకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్త్రీల గుంపు, అందరూ కూడా 20 సంవత్సరాల లోపలంట. చక్కగా వస్త్రధారణ కింద నుంచి పైకి మొత్తం కప్పుకొని ఉన్నారు. వాళ్ళ జుట్టు చక్కగా వెనకాల ఉంది, చక్కగా పెంచుకొని ఉన్నారు. వాళ్ళు రంగులు పూసుకోలేదు, వాళ్ళ లిప్టిక్లు పూసుకోలేదంట.
చక్కగా ఉన్నారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడిందంట. వారు నిజమైనటువంటి వధువు అని ఆయన స్వరం వినబడతా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంట. మరొక గుంపు వచ్చిందంట అక్కడ. ఆ గుంపు ఎవరనంటే అమెరికా ప్రజలు అని ఆయన చూస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే మహావేశ్య అని చెప్తున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎలా వచ్చారు? అర్ధనగ్నంగా వేసుకున్నారు దుస్తులు. వాళ్ళ శరీర అవయవాలు కనబడతా ఉన్నాయి. మొహానికి రంగులు పూసుకొని ఏమండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళని చూసి ఏడ్చారంట క్రీస్తు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కళ్ళ నిండా నీళ్లు గారిపోయినాయంట. వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ దర్శనం ముగిస్తూ ఉంటే దేవుడు వాళ్ళని చూసి ఏడ్చారంట. ఆయన నేను వాళ్ళని చూసి ఏడ్చాను అని చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా ఈ మొదటి గుంపు మరలా వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మొదటి గుంపు మరలా వచ్చిన తర్వాత ఆ గుంపు ఎవరో కాదు, ఆ గుంపు నీకు చెందిందని చెప్తున్నాడంట అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్తమానంలో అందరూ అలా లేరు, కానీ కొంతమంది ఉన్నారు, దారి తప్పి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక మనకు దేవుడు ఈ కాలము ఏ వర్తమానం అయితే ఇచ్చాడో క్రీస్తు థామస్ ద్వారా, ఆ వర్తమానం కోసం మనం నిలబడాలి, దానికోసమే జీవించాలి, దానికోసమే అవసరమైతే మనం ప్రియులారా గమనించండి, మనము ప్రాణము పెట్టాలి. ఈ రోజున ప్రాణం పెట్టే పరిస్థితులు లేవు, కానీ పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన పడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన ఇప్పటి వరకు కూడా నా తండ్రి, నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభువా. ఆనాటి బబులోనే నేటి క్రైస్తవ సంఘం అని నా తండ్రి, ఆనాడు బబులోన్లో ఏ కార్యములు అయితే జరిగాయి ప్రభువా, అదే నేటి క్రైస్తవ సంఘములో కూడా నాయన జరుగుతూ ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని కూడా నాయన మేము దూరంగా ఉంటున్నాయన, మమ్మల్ని మేము కాపాడుకుంటూ, మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాయన, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నాయన ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధను సన్నతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచములో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును, నాయన పద్మా సిస్టర్ గారి కుటుంబానికిను ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.